హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకుందాం భద్రకాళి గురించి. విజయ్ యాంటోనీ నటించిన తాజా సినిమా భద్రకాళి. ఈ సినిమా ఒక పొలిటికల్ రివెంజ్ డ్రామా. కథల్లోకి వస్తే, హీరో సమాజం కోసం చుట్టూ జరిగే స్కామ్స్, కరప్షన్, మీడియా తప్పుదారి పట్టించడం లాంటి మధ్య న్యాయం కోసం పోరాడతాడు. ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, విజయ్ యాంటోనీ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్గా చేశారు. హీరోయిన్ని ఎందుకు పెట్టారా అని అనిపించింది ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, బట్ సాంగ్స్ అస్సలు బాగాలేవు. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు స్టోరీని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు అని అనిపించింది నాకైతే. మొత్తంగా పొలిటికల్ థ్రిల్లర్ కావాలని కోరుకునే ప్రేక్షకులకు భద్రకాళి చూడదగ్గ సినిమా. అండ్ ఇది కొంతమందికే నచ్చే అవకాశం ఉంది. నాకైతే పర్సనల్గా ఇది చాలా యావరేజ్ మూవీ అనిపించింది. బికాస్ ఇలాంటి సినిమాలు 15 years బ్యాక్ చాలా వచ్చాయి. నా రేటింగ్ 2.5/5. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ రివ్యూస్. థ్యాంక్ యూ. Please subscribe.